హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరైతే బాగున్నారని నా మనస్ఫూర్తిగా అయితే నేను అనుకుంటున్నాను. సరే ఏంటి మ్యాటర్ అంటారా? ఈరోజైతే మంచి రెసిపీ అయితే మీకోసం తెచ్చానమాట. మనం బయట ఎంతో కాస్ట్ పెట్టి మనమైతే పిజ్జా తింటూ ఉంటాం కదా, అదే ఇంట్లో అయితే సింపుల్గా పిజ్జా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అనమాట. నిన్న సండే కదా, అయితే మేము చికెన్ అయితే తెచ్చాము. నిన్న అయితే మా పిల్లలకి ఇంకా పిజ్జా అంటే చాలా ఇష్టము. బయట చాలా కాస్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంకా ఎప్పుడు కొనలేము కదా అని చెప్పేసి సరే ఇంట్లోనే ట్రై చేద్దామని నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. అంటే 2 టైమ్స్ ట్రై చేసా కానీ చికెన్తో ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం చికెన్తో అయితే నేను ట్రై చేసిన. దానికోసం అయితే మామూలుగా బోన్ లేకుండా మెత్తటి పీసెస్ ఉంటాయి కదా, అవైతే తీసుకొని చిన్న పీసెస్గా అయితే నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాను. మనకి బయట మార్కెట్స్లో కానీ ఆన్లైన్లో మనకి ఈస్ట్ అనేది దొరుకుతుంది, డ్రై ఈస్ట్ అనేది. ఆ డ్రై ఈస్ట్ 1.5 స్పూన్ వేసేసి అందులో కొంచెం పంచదార ఉంటుంది కదా, పంచదార కూడా వేయాలి. అందులో ఇంకా కొంచెం వార్మ్ చేసి వాటర్ కొంచెం హీట్ చేసి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇంకా దాన్ని అయితే ఒక 15 మినిట్స్ అలా అయితే పక్కన పెట్టేసాను నేనైతే. పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అయితే ఇంకా అది పక్కన పెట్టేసాను కదా. నెక్స్ట్ అయితే ఇప్పుడు చికెన్ ఉంటుంది కదా, చికెన్ అయితే ఒక బౌల్లో తీసుకున్నాను. అందులో ఇంకా నార్మల్గా ఇంకా అల్లము, పసుపు, కొంచెం కారం, ఉప్పు, ఇంకా కొంచెం అంటే చాలా లైట్గా లెమన్ ఉంటుంది కదా, లెమన్ ఇంకా యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి ఇంకో అందులో చిల్లీ సాస్ ఉంటుంది కదా, మనం గ్రీన్ చిల్లీ సాస్ యూజ్ చేస్తాం కదా, అది ఇంకా ధనియాల పౌడర్ యాడ్ చేసేసా. ఇంకా సాల్ట్, ఫైనల్గా సాల్ట్ కూడా యాడ్ చేసి లాస్ట్లో అయితే కొంచెం సోయా సాస్ కూడా నేను యాడ్ చేశాను. అది యాడ్ చేస్తారో చేయరో నాకైతే తెలీదు, బట్ టేస్ట్ కోసం అయితే నేనైతే చేశాను అనమాట. ఇంకా అవన్నీ అయితే మిక్స్ చేసుకొని అంటే నేను చాలా కొంచెం తీసుకున్నాను చికెన్, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, మళ్ళీ ఎలా అని చెప్పేసి ఇంకా మా పిల్లలకి నచ్చుతుందో లేదో అని చెప్పేసి నేనైతే ఇంకా కొంచెం తీసుకున్నాను. ఇంకా వాటిని అన్నిటినైతే నేనైతే మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలా అయితే పక్కన పెట్టేసుకున్నా. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఈస్ట్ అయితే చెప్పాను కదా 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని ఒక 5 స్పూన్స్ అయితే మైదా వేసుకుంటున్నా, 5 స్పూన్స్. ఇంకా మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ గోధుమ పిండితో చేసుకుంటే బాగానే ఉంటుంది, అంటే అది హెల్త్కి కూడా మంచిది, మైదా కంటే అదే మంచిది కదా. ఇంకా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే మైదా యూజ్ చేసా. అందులో అయితే నేను కొంచెం 1/2 స్పూను ఇంకా మన బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా అది, ఇంకా సాల్ట్ ఏమో ఇంకా ఫస్ట్ చికెన్లో వేసాం, ఇందులో కొంచెం ఇంకా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇంకా ఈస్ట్ మనం పెట్టాం కదా అది వచ్చేసి ఇంకా అందులో కలిపేసుకోవాలి. కొంతమంది మిల్క్ కూడా పోసి మొత్తం అంటే మిక్స్ చేసుకుంటారనమాట. ఇంకా నేనైతే అంటే మిల్క్ ఏమీ పోయలేదు, నార్మల్గానే మిక్స్ చేశాను. ఇంకా ఈస్ట్ మొత్తం కలిసిన తర్వాత వాటర్ అయితే నాకు కొన్ని వాటర్ పట్టాయి. ఇంకా వాటర్ కొన్ని వేసి ఇంకా కలుపుకొని ఇంకా దీన్ని అయితే నేను ఒక ½ అవర్ అలా అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. మంచిగా అంటే కొంచెం ఈస్ట్ పెట్టాం కదా, ఇంకా కొంచెం ఫామ్ అవుతుంది పిండి. ఇంకా బటర్ కూడా వేసాను, అందులో బటర్ వేసేసి ఇంకా మంచిగా అయితే కలుపుకున్నాం అనమాట. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకొని అయితే ఒక అర్ధగంట అయితే పక్కన పెట్టుకున్నా. అది ఎలా అంటే పిండి ఈస్ట్ వేయడం వల్ల ఏంటంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. మళ్ళీ మనం అంటే పిండిలో వాటర్ ఎక్కువ అయిపోతున్నప్పుడు ఎలా అయితే అనిపిస్తుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా ఫస్ట్ టైం ట్రై చేస్తాను, అందుకని నాకు పెద్దగా ఇంకా తెలియదు కదా. ఇంకా దాన్ని అయితే 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసిన తర్వాత ఒక ½ అవర్ అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే క్యారెట్, ఇంకా మా పిల్లలు క్యారెట్ అలా ఇష్టపడ్డారని చెప్పేసి ఇంకా నేను అందులో క్యారెట్, క్యాప్సికమ్స్ ఇలా క్యూబ్ లెక్క అయితే ఇంకా అంటే క్యూబ్ కాకుండా మనకి పిల్లలకి ఎలా అయితే అలా అనమాట ఇంకా మంచిగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఒకటి కూడా కట్ చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట. మనము ఎంత అంటే మనం చేసే క్వాంటిటీ కొంచెం కాబట్టి ఒక ½ ఆనియన్ అలా స్లైస్ లెక్క చూస్తున్నారు కదా, మొత్తం ఇలా అయితే తీసేసేయాలి. తీసేసి ఒక సైడ్కి అయితే నేను పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ టమాటో అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలకి అయితే అస్సలు నచ్చదనమాట టమాటో అవి, ఇంకా అందుకని చెప్పేసి నేను వేయలేదు. ఇంకా క్యారెట్ అయితే తినేస్తారని చెప్పేసి క్యారెట్ అయితే యూజ్ చేస్తున్నాను.
ఇంకా ఒక పక్కకు పెట్టేసిన తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, అంటే చాలా లైట్గా ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని నార్మల్గా ఫ్రై అయితే చేయాలి, అంటే మనం చికెన్ ఇంకా మొత్తం ఫ్రై అయిపోవాలన్నమాట. అంటే ఫస్ట్ చికెన్ మంచిగా కుక్ చేసుకోవాలి. ఇంకా దాన్ని అయితే నేను చికెన్ అయితే ఆయిల్ పెట్టేసి ఇంకా హీట్ అయిపోయిన తర్వాత నేను మొత్తం ఫ్రై చేసుకున్నాను. ఇంకా అందులో అయితే నేను మళ్ళీ ఏం యాడ్ చేయట్లేదు. ఇంకా ఆయిల్లో అయితే మంచిగా మొత్తం పీసెస్ అయితే మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా అది అయితే చూద్దాం మనం, అంటే మొత్తం పిండి అయితే చూద్దాము. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన అయితే పెట్టుకున్నాం. చూస్తున్నారో పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇలా అయితే అంటే ఇలా మొత్తం ఒత్తుకోవాలన్నమాట. నీట్గా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక మన దగ్గర స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా, చిన్న ప్లేట్స్, అంటే మనం పిజ్జా ఏ సైజులో చేస్తున్నామంటే దానికంటే కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని దాని మీద లైట్గా ఆయిల్ కానీ బటర్ కానీ, నేనైతే ఆయిల్ వేసుకుంటున్నా, బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా మనం పిండి ఉంటుంది కదా, మనం ఫస్ట్ ఈస్ట్ వేసి కలుపుకున్న పిండిని ఇలా కొంచెం, అంటే మరీ ఎక్కువగా పల్చగా కాకుండా కొంచెం అంటే మందంగా ఉండేటట్టు మాత్రం ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం ప్రెస్ చేసుకోవాలన్నమాట. అన్ని సైడ్స్ అయితే మంచిగా రౌండ్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక స్పోర్క్ ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో చిన్న చిన్న అట్లా ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. ఇంకా అంటే హీట్ అనేది మళ్ళీ ఇట్లా రావడానికి అనుకుంటా, ఇంకా అందుకనే పెడతారేమో. మీకు తెలిస్తే ఏదైనా కామెంట్ చేయండి. నాకైతే పిజ్జా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు తెలీదు. మీకు తెలిస్తేనే నాకైతే కామెంట్ చేయండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే మొత్తం హోల్స్ పెట్టుకున్నాను. ఇంకా మనమైతే పిజ్జా సాస్ అని దొరుకుతుంది అనమాట బయట. ఇంకా పాస్తాకి పిజ్జాకి యూజ్ చేస్తాం కదా, అదైతే ఒక 2 స్పూన్స్ వేసుకొని దాన్ని అయితే మొత్తం పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది మైనీస్ కూడా యూజ్ చేస్తారు, బట్ అది యూజ్ చేయొద్దు. ఇంకా ఇందులో వచ్చేసి నేనైతే కొంచెం చీజ్ అయితే ఫస్ట్ కొంచెం పెట్టుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇలా మొత్తం చుట్టూ ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, వెజిటేబుల్స్ ఇంకా ఒక్కొక్కటిగా మంచిగా నీట్గా అంటే ఇంకా పెట్టేసుకోవాలి. క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ ఆనియన్ అయితే నేను కట్ చేసుకున్నాను కదా, అదైతే నీట్గా పెట్టుకోవాలి. నా దగ్గర అయితే హర్బ్స్ ఏం లేవు, ఒక చిల్లీ ఫ్లేక్స్, అది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. అంటే మనకి నార్మల్గా చిల్లీస్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇంకా మిక్సీలో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా దాన్ని అయితే ఇంకా మొత్తం ఇట్లా పెట్టేసి అక్కడక్కడ ఇంకా చికెన్ కూడా పెట్టేసుకోవాలి మధ్యలో. ఇంకా వెజిటేబుల్స్ కంప్లీట్ అయిపోయాక ఇంకా చూస్తున్నారు కదా, చికెన్ కూడా మొత్తం ఇలా ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇంకా మొత్తం టోటల్గా ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒకసారి మళ్ళీ చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ చీజ్ ఉంటుంది కదా, చీజ్ మొత్తం పైన మొత్తం వేసుకోవాలి. మంచిగా చీజ్ వేసుకొని మళ్ళీ దీన్ని ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి చిన్న ప్లేట్ ఉంటుంది కదా, అంటే చిన్న ఏదైనా ప్లేట్ కానీ చిన్న ఏదైనా గిన్నె కానీ అలా పెట్టేసిన తర్వాత నేనైతే చూస్తున్నారు కదా చిల్లీ ఫ్లేక్స్ అని నేను ఇంట్లో తయారు చేశాను అనమాట. అది లైట్గా వేసుకున్నాను, అంటే పిల్లలు ఎక్కువ కారం ఉంటే తినలేరు అని చెప్పేసి. ఇప్పుడైతే నేను చీజ్ కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను నీట్గా, మొత్తం అంటే చీజ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం చేసుకున్నాక ఇంకా గ్యాస్ మీద అయితే ఒక గిన్నె పెట్టేసుకుంటున్నాను. గిన్నె పెట్టేసుకొని చిన్న ప్లేట్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట. నేను ఫస్ట్ ఏమీ హీట్ చేయలేదు, అంటే నార్మల్గా గిన్నె హీట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని ఇంకా పిజ్జా అయితే నేను ఒక ఇలా చూస్తున్నాను కదా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా పిజ్జా ప్లేట్ ఉంటుంది కదా, అదైతే నేను డైరెక్ట్గా అందులో పెట్టేసా. సాల్ట్ గిట్లా ఏమి వేయాలి, అవేమీ అవసరం లేదు. ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ 25 మినిట్స్ అయితే అలా వదిలేయాలన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా ఆఫ్టర్ 25 మినిట్స్ తర్వాత ఎలా అయితే బేక్ అయిందో, చాలా అంటే నేను అసలు నమ్మలేదన్నమాట, అంత మంచిగా వచ్చిందనమాట. ఇంకా సేమ్ బయట పిజ్జా ఎంతైతే కింద డవ్ ఎంతైతే సాఫ్ట్గా ఉంటుందో సేమ్ అలానే ఉంది. నేనైతే ఇలా కట్ చేసి ఇంకా మా పిల్లలకైతే ఫస్ట్ మా బాబు అయితే ఇంకా చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాడు, తిందామని చెప్పేసి టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా బాగుంది. మనం బయట పిజ్జా అయితే తింటాం కదా, సేమ్ అలానే ఉంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. ఇంకా వాళ్ళకైతే పెట్టేసి కూల్ డ్రింక్స్ అయితే ఎక్కువ ఇవ్వను, సరేలే ఒక్కరోజే కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి కొంచెం థమ్స్అప్ కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా మా బాబు అయితే
చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి ఆ రోజు నైట్ అయితే ఇంకా తను ఏం డిన్నర్ కూడా ఏం చేయలేదు, పిజ్జా అయితే తిన్నాడు. రియల్గా చెప్తున్నా, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా నా వీడియో ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. ఇంకా మా పాపకు కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను చాలా బాగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అనమాట. చూస్తున్నారు.